హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కేరళలో అలప్పుజ డిస్ట్రిక్ట్లో ఉన్న పున్నామడ సరస్సులో బోటింగ్ చేయడానికి వచ్చాము. ఈ పున్నామడ సరస్సు పున్నామడ కాయల్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో అతి పొడవైన సరస్సుగా పిలువబడే వెంబనాడ్ బ్యాక్ వాటర్స్ మూలకాల్లో ఒకటి. కేరళ రాష్ట్రంలోని అనేక జిల్లాలను కలుపుతున్నందున వెంబనాడ్ను కుట్టనాడులోని పున్నామడ సరస్సు, అలప్పుజ మరియు కొచ్చిలోని కొచ్చి సరస్సు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో అతి పెద్ద మరియు పొడవైన సరస్సుల్లో ఒకటి వెంబనాడ్ సరస్సు. మేము ఒక ప్రైవేట్ పడవ రెంట్ తీసుకొని 3 గంటల దాకా బ్యాక్ వాటర్స్లో తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలను, ప్రకృతి దృశ్యాలను తిలకించాము. ఈ వెంబనాడ్ సరస్సు గురించి ఇంకా మరికొద్ది విషయాలు తెలుసుకుందాం. దీనిని పున్నామడ అని కూడా పిలుస్తారని ఆల్రెడీ నేను చెప్పాను. ఇది కేరళలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఒక ఇరుకైన రీఫ్ దానిని సముద్రం నుండి వేరు చేస్తుంది మరియు అరేబియా సముద్రం యొక్క కుడివైపున ఉంటుంది. వెంబనాడ్ సరస్సును వెంబనాడ్ కాయల్, వెంబనాడ్ కోల్, పున్నామడ సరస్సును కుట్టనాడులో మరియు కొచ్చి సరస్ అని కూడా పిలుస్తారు. కేరళలోని అనేక జిల్లాలలో విస్తరించి అంతకంటే ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంది. వెంబనాడ్ సరస్సును వెంబనాడ్ కాయల్ అని చెప్పి, పున్నామడ సరస్సు అలప్సీలో వెంబనాడ్ సరస్సు యొక్క పొడిగింపు. ఈ సరస్సు నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనే ప్రసిద్ధ బోట్ రేస్కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ప్రఖ్యాతిగాంచిన ఓనం పండుగ సందర్భంగా ఈ రేసు నిర్వహించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రతి విజయ గౌరీ. ఇందులో మరో స్పెషల్ ఏమిటంటే ఈ తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు సీనియర్స్కి 20% కన్సెషన్ ఇస్తున్నారు. నేను వెళ్ళిన టూరిస్ట్ ప్లేసుల్లో నాకు బాగా నచ్చింది ఈ కేరళ బ్యాక్ వాటర్స్ పర్యటన. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Mm-hmm.